నేటి సమాజంలో ఆడవాళ్లు అనేక రకాలుగా పురుషులతో సమానంగా బ్రతుకుతున్నారు. ఆడవాళ్లు తెలివితేటలతో పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సమస్య అంతా మగవాళ్ల వల్లే. నిజాయితీగా వర్క్ చేసే ఆడవాళ్లు అవినీతిని ప్రోత్సహించే మగాళ్ల వల్ల చేయలేని పనులు చేస్తూ సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. అది ఏ రంగమైనా ఆడవాళ్లు అవినీతిలో ఇరుక్కుని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా పొలిటికల్ విమెన్ లీడర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, హై లెవెల్లో ఉండే బిజినెస్ ఉమెన్స్, బ్యాంకులో పనిచేసే ఆడవాళ్లు, ఇళ్ల మధ్యలో ఉండే ఫైనాన్స్, చిట్స్ నడిపే ఆడవాళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆడవాళ్లు అవినీతి కుంభకోణాలలో ఇరుక్కుని బయటకు రాలేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అత్యాశను వదిలి నిజాయితీగా వర్క్ చేయాలనే మనసుతో ఆలోచించి ఆచరణలో పెట్టాలని, ఎవరు ఎటువంటివారు అని 10 రకాలుగా ఎంక్వైరీ చేసి సరైన నిర్ణయం తీసుకుంటే ఆడవాళ్ల మీద గౌరవం పెరిగి సమాజం అభివృద్ధి చెందడానికి పునాది పడుతుంది. మగవాళ్ల కమ్మటి మాటలకు పడిపోకుండా, మోసపోకుండా, అత్యాశకు వెళ్లకుండా, ఈర్ష్యద్వేషాలు వదిలి మీకు ఉన్న తెలివితేటలు మంచి పనులకు, సమాజ అభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంటుంది.